school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. 2014 నుంచి 2019 మధ్యకాలంలో వడ్డెర ఫెడరేషన్ ఉన్న దానిని కార్పొరేషన్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడని, వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని జీవో 173 జారీ చేసిన తెలుగుదేశమని గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు దేవళ్ల మురళి చెప్పారు. వడ్డెర్లకు 132 కోట్ల బడ్జెట్ కేటాయించి 1,00,000 సబ్సిడీ, 1,00,000 బ్యాంకు రుణం ఇచ్చి ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ అని, ఆదరణ 2 ద్వారా కులవృత్తి, చేతివృత్తిదారులకు పనిముట్లు, యంత్రాలు ఇచ్చి వడ్డెర్లను ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. అంతేకాకుండా వడ్డెర్లపై దాడులను అరికట్టాలని జిల్లా వెల్ఫేర్ కమిటీ వేసింది టీడీపీ అన్నారు. గత వైసీపీ పాలనలో వడ్డెర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని, వడ్డెర కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా ఇచ్చిన జీవోను కూడా రద్దు చేసి అన్యాయం చేసిందని చెప్పారు. గతంలో వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరగా పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం, నిధులు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. వైసీపీలో ఉన్న వడ్డెర కులస్తులు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. తిరుపతి వంటి మహాపుణ్యక్షేత్రంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని బస్టాండ్ కూడలో త్వరలోనే ఇవ్వగలం. స్థానికులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ మంత్రి సబితమ్మ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభిస్తామని చెప్పారు. వడ్డెర్ల జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లు కేటాయించి మమ్మల్ని రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు గుంజి మదన్మోహన్, రాయలసీమ వడ్డెర సంఘం అధ్యక్షులు దేవాల శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు తంబిశెట్టి రవీంద్ర, తిరుపతి అధ్యక్షులు కోటకొండ లక్ష్మణ్ కుమార్, చంద్రగిరి రోసయ్య, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు తన్నీరు శ్రీనివాసులు ఇతరులు పాల్గొన్నారు. వడ్డెర్లని గుర్తించిన పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. 2014 నుంచి 2019 వరకు కూడా చరిత్రలో ఎప్పుడు లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా 2015లో పాలక మండలి ఏర్పాటు చేసి వడ్డెర్ల ఆత్మగౌరవానికి ఆనాడు ఫెడరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసి పాలక మండలి ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. తిరిగి వడ్డెర్ల అభివృద్ధి కోసం 132 కోట్లు సబ్సిడీ బడ్జెట్ కేటాయించి ప్రతి సొసైటీ సభ్యుడికి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చి ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా ఆదరణం పథకం కింద పనిముట్లు, యంత్రాలు కల్పించి ఆ కులాలకి పెద్దపీటేసి అట కుల వృత్తిదారులు కానీ చేతి వృత్తిదారులకి అన్ని రకాలుగా అందించిన ఘనత. ముఖ్యంగా వడ్డెర్లకు న్యాయమైన కోరిక ఏమంటే, పక్క రాష్ట్రంలో మనం ఎస్సీగా ఉన్నాం, ఇక్కడ బీసీఏలో ఉన్నాం. కర్ణాటక ఒకటే కాదు, దాదాపు 29 రాష్ట్రాలలో 12 రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీగా ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఇక్కడ ఎస్టీలో చేర్చాలంటే 2018లో వడ్డెర్ని ఎస్టీలో చేర్చాలని ఆ రోజు సత్యపాలక కమిటీ వేసి 173 జారీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, ఆనాడు నారా చంద్రబాబు నాయుడుది. అంతేకాకుండా వడ్డెర్ల మీద జరిగే దాడుల్ని అరికట్టాలని జిల్లా వెల్ఫేర్ కమిటీ వేసి కూడా దానికి కలెక్టర్ గారు చైర్మన్, మిగతా అన్ని శాఖలు కూడా దాంట్లో నెంబర్లన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఫెడరేషన్ని కార్పొరేషన్ చేసి ఆ కులాలకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మరి తిరిగి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాలక మండలికి ఎలాంటి ప్రాధాన్యతను కల్పించలా, కార్పొరేషన్ నిధులు కేటాయించలా, వడ్డెర్ని ఎస్టీలో చేర్చాలనే జీవోని రద్దు చేసిన ఘనత ఆనాడు సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఏదైతే వెల్ఫేర్ కమిటీని దాన్ని అక్కడ తొంగలో దొక్కేసినారు. నిధులు లేదు, నియామకాలు లేవు, కేవలం మాటలకే పరిమితం అవుతూ ఇచ్చిన వడ్డెర్లకు కొండ కోరిలలో జీవోని కూడా రద్దు చేస్తే తిరిగి వడ్డీ ఓబన్న స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ప్రపంచ దేశాలకు కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి
ధీటుగా ఆనాడు నల్లదొరల్ని తరిమి కొట్టి ఆ రోజు రైతులకు నిలబడిన వ్యక్తి వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వమే జరపాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరాయించాడు. అది వడ్డీ ఓబన్న జయంతిని జరపడానికి లేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వమే జరుపుతాదని 2025 మరి జనవరి 8వ తారీఖు జీవో ఇచ్చి జనవరి 11వ తారీఖు జయంతి జరిపిన ఘనత కూటమి ప్రభుత్వంది, నారా చంద్రబాబు నాయుడుది, మరి పవన్ కళ్యాణ్ అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళా వడ్డీ ఓబన్న మరి విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఒక పండగ రోజుగా ప్రతిష్ఠ చేసుకుంటూ, అదేవిధంగా తిరుపతి నడిబొడ్డున తిరుపతి అంటే ఒక పుణ్యక్షేత్రం, ప్రపంచ దేశాలకు కూడా ఎంతో ఏడుగొండల వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ దేశాలు కూడా మన తిరుపతి వైపు చూస్తాదంటే ఇక్కడ వడ్డీ ఓబన్న విగ్రహం నిర్మాణం చేసుకోవాలంటే ఇక్కడ జిల్లా అధ్యక్షులు మరి గుంజి మదనమోహన్ కానీ, అదేవిధంగా దేవుల శ్రీనివాసులు రవీంద్ర మగతా పెద్దలు కూడా అంతా కలిసి మన బస్టాండ్కి ముందుగా ఇప్పటికే విగ్రహం కూడా నిర్మాణం అంతా ఏర్పాట్లు చేసినాం. ఇప్పుడు మన గౌరవనీయులు కాబోయే రోజులకి కాబోయే నాయకుడు, యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు టైం కోసం వెయిట్ చేస్తున్నాం. త్వరలోనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ మాకు ఇన్ఛార్జి సుగుణమ్మ కానీ ఈడ కూటమిల ప్రభుత్వం అందరినీ కలుపుకొని కూడా బలంగా భారీ ఎత్తున ఈ తిరుపతిలో వడ్డీ ఓబన్న మరి ప్రతిష్ట కూడా మీ మీడియా ద్వారా కూడా చేయబోతామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తిరుపతిలో చూస్తున్నాం అనేక రకాలుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదరణ 3గా తీసుకొచ్చి ఈ కులాలకు మరి పనిముట్లు యంత్రాలు ఇచ్చి ఆ కులాలను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది. మరి మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతిపక్ష వాదనగా లేదు. పులివెందుల ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు మరి వడ్డల్ని ఎందుకు గుర్తించలేదు, ఈ ఆదరణ పథకాన్ని ఎందుకు పనిముట్లు లేదు? ఆ రోజు మా బీసీ సోదరులు 2-3 కులాలు నాయబ్రహ్మలకు 10,000 ఇచ్చారు, మా సోదరులే. రజకులు 10,000 ఇచ్చారు, కులవృత్తిదారులు చేతి ఉడుదలని. చేనేత సోదరులకు 10,000 ఇచ్చి వడ్డర్లు ప్రపంచ దేశాలలో కూడా కులవృత్తిలో చేతి వృత్తిలో ఆధారపడిన కులం ఏ కులం ఉండాలంటే అది వడ్డర కులం. మట్టి పని చేయాలన్నా, రాయి కొట్టాలన్నా, కంకర కొట్టాలన్నా మన తిరుపతి ఏడుగొండల వెంకటేశ్వర గుడిని కూడా వడ్డర్లే నిర్మాణం చేసింది. ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో భవనాలు, ఆఖరికి మనం ఉండే భవనం కూడా ఒకప్పుడు వడ్డర్లే నిర్మాణాలు చేసిన చరిత్ర. అటువంటి కులాన్ని విస్మరించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు ఆ మాట ఘాటుగా చెప్తున్నాం, మేము కులవృత్తిలో పనిచేస్తుంటే వీళ్ళు కులవృత్తులకు అర్హులు కాదని జగన్మోహన్ రెడ్డి సాధికార స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల జనాభా కలిగి ఉంటే 1,80,000 ఉన్నారనే జనాన్ని మరి మా కులాన్ని విస్మరించి జనాభా లెక్కలో కూడా చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని కూడా సూటిగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మేమంతా కూడా 100% టీడీపీలో పనిచేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపే చూస్తున్నారు. ఎవరైనా ఏ పార్టీలో బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ అంటే అది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. తర్వాత మన కాబోయే యువ నాయకుడు, యువగలం వ్యవస్థాపకుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈరోజు యువతకి పెద్దపీట వేస్తూ ఇట ఎవరైతే నిరుద్యోగులకు కానీ ఈరోజు చదువుకున్న విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని పరిశ్రమలు తీసుకొచ్చి ఎన్నో రకాలుగా పెట్టుబడులు తెచ్చి ఈరోజు గూగుల్ సంస్థ కూడా అందుకనే ఓకే. ఇప్పుడు మా దాంట్లో ఎంతోమంది చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారండి. ఈరోజు మా వాళ్ళు ఎంతో చదువుకుంటే ఈరోజు దాదాపు ఒక 5% అన్న ఉద్యోగాలతో పనిచేస్తున్నారని కూడా తెలియజేస్తూ మీరు కూడా మీడియా మాకు ఈరోజు సహకరిస్తున్నది. మేము ఈరోజు ఎనుగుబడిన కులం ఏ కులం ఉన్నదంటే వడ్డర కులం. కూలికి పోతే కుండగాడాలి, రెక్కాడితే డొక్కాడాలి. అటువంటి పరిస్థితుల్లో మేము వడ్డర సంఘాలు పెట్టుకుంటే ఈ తిరుపతి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మాకు జర్నలిస్టులు కానీ ఈరోజు మేము మీడియా దగ్గర వచ్చి మాట్లాడుతున్నాం అంటే దానికి మీ ప్రోత్సాహంగా ఉన్నది.
మేము మీకు ధన్యవాదాలుగా తెలియజేస్తున్నాం. మేము త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నేను కూడా పర్యటిస్తున్నా. వడ్డీ ఓబన్న విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే తిరుపతిలో నేను ఇంతకుముందుగా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, లోకల్ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని మా సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరి సవితమ్మ గారి అక్కడ సూచన మేరకు మన యువగలం వ్యవస్థాపకుడిని ఆహ్వానించి తిరుపతిలో కనీ ఎరిగిన రీతిలో వడ్డీ ఓబన్న విగ్రహం ప్రతిష్ఠ చేస్తామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తుంది.